హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. అయితే నిన్నంతా ఉపవాసం ఉండి పూజ చేసుకొని చాలా టైర్డ్ అయిపోయాను కదా. ఇవాళ మార్నింగ్ లేచేటప్పటికి లేట్ అయింది. జస్ట్ ఇదిగో సరే నిన్న నైట్ ఇడ్లీలు కొన్ని ఉన్నాయి. ఈ ఇడ్లీలు ఇవాళ ఉప్మా చేద్దామని మీకు చూపిద్దామని తీస్తున్నాను. అయితే ఇవాళ లంచ్ కూడా ఇదిగో చికెన్ తీసుకొని వచ్చాం. చికెన్ బిర్యానీ చేసుకుందాం ఇవాళ బయటకి ఎక్కడికి వెళ్ళేంత ఓపిక కూడా లేదు. బయటకి ఎక్కడికి కూడా ఏం వెళ్ళడం లేదు. జస్ట్ ఇవాళ బ్లాగ్ అంతా ఇంట్లోనే. ఓకే, సో అయితే ఇదిగో ఇడ్లీ ఉప్మాకి మామూలు పులిహార పోపులు లాగానే మనకి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ, ఉప్మా పోపులు అంటే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు. నిజంగా ఇది చాలా టేస్టీగా ఉంటది. ఎప్పుడన్నా మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అంతేకాదు మనం స్పెషల్ గా దానికోసం పక్కన పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. అంత బాగుంటది ఇడ్లీ ఉప్మా. మనకి మిగిలిపోతేనే చేసుకోవాల్సిన పనేం లేదు. నేను అందుకే రాత్రి ఇడ్లీలు కూడా ఒక 4 ఇడ్లీలు ఎక్స్ట్రా ఎందుకు వేసానంటే ఉంటే రేపు పొద్దున్న ఇలా మీకు చూపించవచ్చు, చెయ్యొచ్చు అన్న ఉద్దేశంతోనే ఎక్స్ట్రాగా చేశాను. ఇవి వేగుతున్నాయి కదా, సేమ్ పులిహార మోడల్ అండి. ఇదేమీ పెద్ద ఎక్స్ట్రా ఏం కాదు. ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇగో చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది అందులో వేసేసి కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని దగ్గర వరకు కొంచెం ఉడకనిచ్చి అప్పుడు ఆ ఇడ్లీని పిండి కింద చేసుకొని దాని ఇందులో కలిపేసుకోవడమే. అయితే మనం ఫ్రెష్ ఇడ్లీ ఎందుకు చేసుకోమంటే ఆ ఇడ్లీ కొంచెం పులిస్తే బాగుంటది అనమాట. మనం అప్పటికప్పుడు ఇడ్లీ వేసుకొని చేసుకుంటే బాగోదు ఇడ్లీ ఉప్మా. ఆ ఇడ్లీ కొంచెం పులవాలి. అంటే మార్నింగ్ వేసుకునే ఇడ్లీ సాయంత్రానికి ఉంచుకొని కానీ, అందుకే లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ అన్నాను అనమాట. ఇప్పుడు నేను నైట్ చేశాను, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను. అది ఇప్పుడు ఓవెన్ లో హీట్ చేసుకున్నా పర్వాలేదు. మనం హీట్ చేసుకోకుండా, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో వేగుద్ది. కాకపోతే నా దగ్గర ఓవెన్ ఉంది కాబట్టి హీట్ చేస్తున్నాను. హీట్ చేసుకుంటే ఇంకో కొంచెం బాగుంటది అనమాట. అదో బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇగో ఈ చింతపండు పులుపు వేసేస్తున్నాను ఇందులో. మీకు తెలీదా? చింతపండు పులిహార వేస్తారు. మా అమ్మాయి నిమ్మకాయ నేను పులిహార ఎప్పుడు పెద్ద చేయనండి. నాకు పులిహార పెద్ద రాదు. అందుకని పెద్ద పులిహార నేను చేయను. నాకు అది సెట్ అవ్వదు కూడా. ఈ ఇడ్లీ ఉప్మా మాత్రం సెట్ అవుతుంది. నేను చేసాను చాలా సార్లు. ఇగో దానికి ఎంతవరకు ఉప్పు సరిపోతుందో ఉప్పు వేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేస్తాను. ఎల్లో కలర్ వస్తుంది అనమాట. కుంకుమ వేస్తే రెడ్ కలర్ వస్తుంది. కొంచెం బొగ్గు పొడి వేస్తే బ్లాక్ కలర్ కూడా వస్తుంది. ఇది దగ్గరికి అయిపోతే మనకి ఇది ఉడుకుతుంది. కొంచెం మంట పెంచుకుంటున్నాను. ఇది దగ్గరికి మగ్గిన తర్వాత అందులో ఇడ్లీ కూడా వేడెక్కిపోయినాయి. ఇడ్లీ చూసారా పొగలు వస్తున్నాయి. మీకు కనిపిస్తుందో లేదో మరి వీడియోలో పొగలు వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మెత్తగా చేసేసుకొని ఇది అందులో వేసుకోవడమే. అయితే ఇవాళ మనం చికెన్ బిర్యానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇది 11 అయిపోయింది టైం. ఇప్పుడు ఇవాళ నేను లేచేటప్పటికి 8 అయిపోయింది. రోజు ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాను కదా, అందులో నేను చాలా టైర్డ్ అయిపోయాను. 7కి లేచి మంచాల నుంచి కొంచెం కబుర్లు చెప్పుకుంటూ లేవకుండా కూర్చున్నాము. 8కి లేచాం పైకి. చూసారా దగ్గరికి అవుతుంది కదా. దగ్గరికి అయ్యే కొద్ది ఆయిల్ కూడా బయటకు కక్కుతూ ఉంటది. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు చూసి దాన్ని లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది నా వీడియో. చూసారా ఆయిల్ బయటకు కక్కుతుంది. చింతపండు కూడా చూసారా దగ్గరికి అయిపోయింది. కక్కడం అంటే బయటకు రిలీజ్ అవడం అన్నమాట. చూసారా ఆయిల్ అంతా బయటకు రిలీజ్ అయిపోయింది.
ఇంకొంచెం దగ్గరికి అయితే మనం దీనిలోకి ఇడ్లీ పౌడర్ వేసేద్దాం. చూడండి దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు ఇగో వేసేస్తాను. అంతా బాగా కలిసేలాగా మనం పసుపు వేసుకున్నాం కదా, సో ఎక్కడ వైట్ ఇడ్లీ కనబడకుండా మొత్తం అంతా ఎల్లో కలర్ లోకి వచ్చేలాగా బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఒకసారి ఇలా మధ్యలో పడిపోతా ఉంటది, మనం దాన్ని ఇగ్నోర్ చేయాలి. ఎందుకంటే ఇది గిన్నె ఎత్తులేదు కదా, మరి నేను కలుపుతుంటే అది పడిపోతుంది. సో అలా కింద పడింది మనం తుడిచేసుకోవాలి సుమా. చాలా మటుకు పడకుండా చాలా జాగ్రత్తగానే చేస్తున్నాను. అందుకే నేను సాధారణంగా ఈ గిన్నె వాడినండి, ఎందుకంటే ఇది ఎత్తు తక్కువ. ఈ ఎత్తు తక్కువ వల్ల ఏంటంటే మనం వండుతా ఉంటే పడిపోతా ఉంటది. చూసారా మొత్తం అంతా ఎల్లో కలర్ లోకి వస్తుంది కదా. ఇప్పుడు ఉప్పు చూసుకొని, టమాటా బాద్ లో వచ్చింది, కొంచెం ముద్దగానే వస్తుంది ఎందుకంటే చింతపండు వేసాం కాబట్టి ముద్దగానే వస్తుంది. కలర్ కూడా అలాగే. దీన్ని ఉప్పు చూసుకొని, ఒకవేళ ఏదన్నా మాక్సిమం సరిపోద్ది, అంటే మనం పులుపు వేసాం కదా ఉప్పు కూడా ఎక్కువగానే పడుతుంది. ఇదేనండి ఇడ్లీ ఉప్మా. టేస్ట్ అయితే చాలా బాగుంటది. కొంచెం ఉప్పు తగ్గింది. ఇంకో ఏమన్నా ఇంకా వేడిగానే ఉంది కదా, ఇందులో కలిసిపోద్ది. వేడిగా లేకపోతే పొయ్యి పెట్టి కలుపుతారు. ఒకవేళ అలా వేడిగా లేదనుకో, మా అమ్మగారు ఏం చేసేవారు తెలుసా, అందులో మరి కలవాలి కదా, మరి కలవదు కదా, అందుకని కొంచెం వాటర్ లో ఉప్పు వేసి, కొంచెం అంటే కొంచెం వాటర్ లో సాల్ట్ వేసేసి అది బాగా ఇలా గిలకొట్టేసుకొని, అంటే స్పూన్ పెట్టి బాగా చేసుకొని ఆ నీళ్ళని ఇలా పైన జల్లి కలిపేవారు అనమాట. అలా కలిపినా కూడా మనకి ఉప్పు అంతా పట్టేస్తుంది. అంటే ఫుడ్ వేడిగా లేనప్పుడు మరి అది మెల్ట్ అవుతుంది కదా మనం వేసిన సాల్ట్, అదొక చిన్న టిప్ అనమాట. ఓకే, మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. యాజ్ యూజువల్ మన స్వాతికి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. ఈవేళ టైం లేట్ అయిపోయి మా స్వాతి ఆకలితో నక్కలాడుతుంది. అల్లాడిపోతుంది స్వాతి, అల్లాడిపోతున్నాడు పిల్లాడు అన్నట్టు అల్లాడిపోతుంది మా అమ్మాయి. ఇదిగోనండి ఇడ్లీ ఉప్మా. ఇప్పుడు ఇది పట్టుకెళ్ళి అల్లాడిపోతున్న మా అమ్మాయికి ఇవ్వాలి. ఇవాళ బిర్యానీ అనుకున్నాం కదండి, బిర్యానీకి అన్ని సిద్ధం చేసుకుంటున్నాను. నేనేం బిర్యానీ వీడియో పెట్టట్లేదు, జస్ట్ మనం ఇక్కడ ఏది చేసుకుంటున్నామో జస్ట్ వాళ్ళు చూపిస్తున్నాను తప్ప, ఎందుకంటే మనం బిర్యానీ వీడియో రీల్ లో పెట్టాం. ఇవాళ సండే కదా, కొంచెం చికెన్ తెచ్చి బిర్యానీ చేసుకుంటున్నాం. ఓకే, ఇదిగో గుమగుమలాడే బిర్యానీ చూసారా, ముక్కలు పొటాటోస్ ఎంత బాగున్నాయో. అడుగట్టకుండా కింద పెనం పెట్టి చేశాను, సో అడుగట్టట్లేదు, చాలా బాగుంది. ఇంకా ఉల్లి చట్నీ ఒక్కటి చేయాలి, రైతా ఒక్కటి చేస్తే అయిపోతుంది. బిర్యానీ ఆఫ్ చేసేస్తున్నాను. ఉల్లి చట్నీకి కావాల్సిన ఆనియన్స్ అవి కట్ చేసేసుకుంటున్నాను. ఇది అయిపోతే ఉల్లి చట్నీ చేసేసుకుంటే వేడి బిర్యానీ తినేద్దాం. ఇదిగోండి మన వేడి బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు వడ్డించుకుంటున్నాం తినడానికి. బిర్యానీ, దానిలోకి రైతా. ఇవాళ సండే అంతా ఎలా గడుపుతున్నామో తెలుసా. మార్నింగ్ అంతా చెప్పాను కదా, మార్నింగ్ లేట్ గా లెగిస్తే చాలండి, ఇంకా అన్ని లేటే. సో మార్నింగ్ బిర్యానీ అయ్యింది కదా, ఒక 1 hour రిలాక్స్ అయ్యాను. ఇదిగో ఇవాళ ఉతుక్కున్న బట్టలన్నీ ఫోల్డ్ చేసుకుంటున్నాను. అయితే మధ్యాహ్నం అంతా 1 hour రిలాక్స్ అయ్యాక స్ట్రేంజర్ థింగ్స్ ఎంజాయ్ చేసాం. ఇదిగో ఇప్పుడు 6:15 అయ్యింది. ఇప్పటిదాకా అలా కూర్చున్నాం, బీబీ వస్తాం ఎప్పుడు వస్తుందా అని.
బీబీ ఉత్సవం వచ్చింది, ఇప్పుడు బీబీ ఉత్సవం చూస్తున్నాం. మేమంతా బిగ్ బాస్ ఫ్యాన్స్ అండి, మా ఫ్యామిలీ మొత్తం బిగ్ బాస్ ఫ్యాన్స్. మరి మేమందరం తనుజ ఫ్యాన్స్. మీరందరూ ఎవరి ఫ్యాన్స్ కామెంట్ చేయండి. ఇందాక బీబీ ఉత్సవం చూస్తామని చెప్పాను కదండి. సో బీబీ ఉత్సవం అయిపోయింది, డిన్నర్ కూడా అయిపోయింది. సో అందరు అమ్మలాగానే మళ్ళీ నెక్స్ట్ డేకి అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను. దేవుడి సామాన్లు క్లీన్ చేసుకోవడం, గిన్నెలు, కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా పడుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. సో మళ్ళీ రేపు కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. సో మీరు నన్ను ఎంకరేజ్ చేసి నాకు లైక్స్ ఇచ్చి ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.